See, రెండు parallel lines. How can I show it? Imagine this is a line. Okay, this is a line. దీని పక్కన ఇంకొక లైన్. So two lines. ఇది parallel lines అంట. Okay. Two parallel lines will never meet each other. అర్థమవుతుందా? రెండు parallel లైన్ ఎన్నడూ కూడా కలవదు. అది అలా వెళ్తానే ఉంది. సాతానికి ఉన్న తంత్రం ఏమంటే, ఒకటి దేవుని లైన్, మనకు దేవునిది అని అనిపిస్తున్న ఒక ప్యారలల్ లైన్ లో సాతాను మనం నడిపిస్తారు. ఇది రెండు కలవట్లేదు, ఎన్నడూ కలవట్లేదు గనక మనం అనుకుంటున్నాం మనం కరెక్ట్ గానే వెళుతున్నామని. అలా వెళ్ళి 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 ఎంత వస్తున్నప్పుడు అర్థం అవుతుంది, ఒకటి పరలోకంకు వెళ్ళిపోతుంది, ఒకటి పాదాలకు తిరుగుతుంది. అర్థమవుతుందా? డెవిల్ ఈజ్ అ ట్రిక్స్టర్. సాతాను ఒక తాంత్రికుడు. మనలో ప్రతి ఒక్కరిలోనూ దేవుడు పెట్టిన ఒక క్వాలిటీ ఉంటానే ఉంటుంది. హల్లెలూయా. నేను ఇలా ఆలోచిస్తాను, నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పి ఉన్నాను. కేవలం ఒక పెన్ సిద్ధం చేస్తున్నప్పుడు ఆ పెన్ గురించి ఉపయోగమును ప్లాన్ చేస్తున్నటువంటి, అది నిర్మిస్తున్నటువంటి వ్యక్తి దానిలో వాటి యొక్క క్లిప్ ఎలా ఉండాలి, దాని గ్రిప్ ఎలా ఉండాలి, దాని నిప్ ఎలా ఉండాలి, దానికి ఉన్న కవరింగ్ క్యాప్ ఎలా ఉండాలి, అన్ని ఆయన ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసి పంపిస్తారు. లేదు ఒక 10 రూపాయలకి మనం కొంటున్న 10 రూపాయలు ఉన్న పెన్కి అది ఎలా ఉండాలి అని దాని యూస్ ఏమిటో అది ప్లాన్ చేసి అది వాటికి తయారు చేయబడి ఉంటుంది. సో ఇట్ హ్యాస్ ఎ క్లియర్ కట్ యూసేజ్ అని అర్థం. అది ఉపయోగమున్న ఒక వస్తువు. 10 హలో వింటున్నారా? 10 రూపాయలు విలువ మాత్రం ఉన్న ఒక పెన్నుకి ఉపయోగం ఉన్నది అయితే మీరు రెడీ అనా? ఆర్ యు రెడీ? మీరు సిద్ధమైతేనే మీరు స్వీకరిస్తారు. ఎంత మంచి బిర్యానీ సిద్ధం చేసినను ఆకలి లేని వానికి దానితో ఏ పని లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అడుగుతున్నాను, మీరు సిద్ధమేనా అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు సిద్ధమైతేనే మీకు దొరుకుతుంది, సిద్ధమైతేనే అది అరుగుతుంది, సిద్ధమైతేనే అది శరీరంలో ప్రయోజనం అవుతుంది. ఆకలి ఉంటే ఆటోమేటిక్లీ శరీరంలో అది ప్రయోజనకరమై మారుతుంది. హల్లెలూయా. కేవలం 10 రూపాయలకు కొంటున్నటువంటి ఒక చిన్న పెన్ కి అంత విలువ, అంత ఉపయోగము ఉంటే, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన నీకు హలో ఆ విలువ, ఆ ఉపయోగ యోగ్యత ఆలోచించగలిగితే ఆలోచిస్తూ దేవుని మహిమపరచండి. వెండి బంగారం మొదలైన క్షయించిపోయే వస్తువుల చేత కాదు కానీ అమూల్యమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వారు ఇక్కడ ఉంటే నీకున్న ఉపయోగ యోగ్యతను బట్టి మాత్రం ఒక్కసారి దేవుని మహిమపరచండి, దేవుని ఘనపరచండి. ఊరగల రక్షించడం దేవుడు నిన్ను కొని ఉన్నాడు, నిన్ను పరలోక సొత్తు చేసి ఉన్నాడు దేవుడు. You are not ordinary. Hallelujah. నీకు సాధారణ వ్యక్తి కానే కాదు, నీకు అసాధారణ వ్యక్తి. హల్లెలూయా. ఈ యొక్క అవగాహన మీ లోపల ఉండాలి. ఆమేన్. అప్పుడప్పుడు మీరే మీతో చెప్పండి, నేను సాధారణ వ్యక్తి కాదు. హల్లెలూయా. సాధారణమైన లెవెల్లో ఉన్నది ఏది ఆలోచించవద్దు. ఆమేన్. అనేకసారి మనం దొరకవలసిన మేలును పొందలేకపోవడానికి కారణం అర్థశూన్యమైన ప్రార్థనే. మీకు అర్థం కాదు? హల్లెలూయా. మనం పొందవలసిన అనేక మేలులు మనం పొందకపోవడానికి కారణం అర్థశూన్యమైన ప్రార్థనను బట్టి. హల్లెలూయా. నేను మనమనే ఉపయోగించాను. కారణం ఏం తెలుసా? ఆమె ఇక్కడ ఉన్న మన కొరకు ఆలోచన కనుక. అంతకు ముందు నేను ఒక విషయం కూడా చెప్పాను, యేసుక్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వారమని. అలా మార్చబడిన వారిని గురించి నేను ఈ మనం అని ప్రయోగం ఉపయోగించాను. అలా ఉన్న వారే ప్రార్థిస్తారు. హలో. సో ప్రార్థనలో అర్థశూన్యమైనటువంటి ప్రార్థన
మనల్ని ఏ లెవెల్లోనికి తీసుకుని వెళుతుంది అంటే మనం పొందవలసిన మేలు పొందకుండా చేస్తుంది. అందుకొరకు జరుగుతున్నాయని తెలుసా, ఈ రెండు ప్యారలల్ లైన్స్. హల్లెలూయా. ఒక్క లైన్ యేసు నిలబడి చెప్తున్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప. హలో, వింటున్నారా? నా ద్వారా తప్ప తండ్రి వద్దకి రావడానికి వేరే ఏ మార్గము లేదు అని యేసు చెప్తున్నారు. సో యేసుని వెంబడిస్తే ఆయన మార్గం, ఆయన సత్యం, ఆయన జీవం. మార్గం ఉండదు, సత్యం ఉండదు. సత్యం మీరు గ్రహిస్తే స్వతంత్రం కూడా ఉండదు. హల్లెలూయా. సో మార్గం ఉండదు, సత్యం ఉండదు, స్వతంత్రం ఉండదు. నెక్స్ట్ జీవం ఉండదు. నెక్స్ట్ పరలోక తండ్రి వద్ద పోయి చేరవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. సాక్షుల వల్లనే ఈ రాజ్య సువార్త భూలోకమంతటను ఆమె ప్రకటింపబడుతుంది. దేవునికి స్తోత్రం. కనుక సాక్షులై మారండి. హల్లెలూయా. హల్లెలూయా. సో యేసుని వెంబడిస్తున్న ఒక రూట్. హల్లెలూయా. ఈ రూట్ లో కొంచెం విశదీకరించాలని ఉంది. ఒక్కటి రెండు మాటలు మాత్రం చెప్తాను, బికాస్ మన సబ్జెక్ట్ ఇది కాదు. మన ఇక్కడి వేరొక ఏరియాకి వెళ్ళాలి. దైవజనమా, యేసు అనే ఆ మార్గం, యేసు అనే ఆ ఒక రూట్, ఆ ఒక రూట్ వెళ్ళటానికి ఆది యందు, శ్రద్ధగా, ఆది యందు వాక్యము ఉండెను. మీరు ఈ విషయం చాలా జాగ్రత్తగా, తెలుగు వారే మీరు, నాకు తెలుసు, నేను వాక్యం ఉండను అని చెప్పకండి, వాక్యము ఉండను. హల్లెలూయా. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ వెన్ యు సే వాక్యం ఉండను, వాక్యము ఉండను. హల్లెలూయా. అది మీరు ఆలోచించలేదులే. హల్లెలూయా. ఆది యందు వాక్యము ఉండను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యము దేవుడై ఉండను. హల్లెలూయా. హల్లెలూయా. ఐదర్ ఇలా చెప్పాలి, లేకపోతే ఎలా చెప్పాలి తెలుసా? ఆది యందు మాట ఉండను, మాట దేవుని యొద్ద ఉండను, మాట దేవుడై ఉండను. లేదా ఇలా కూడా చెప్పుకోవచ్చు, ఆది యందు శబ్దం ఉండను, శబ్దం దేవుని యొద్ద ఉండను, ఆ శబ్దం దేవుడై ఉండను. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఇంతవరకు చాలు విశదీకరణ. ఇంకా దీపంలోనికి వెళ్తే స్తోత్రం. ఓకే, మీరు ఒక్క సంవత్సరం 2 సంవత్సరం అయిపోతుంది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. చాలా మందికి స్తోత్రం స్తుతి ఎక్కడ పోయిందో తెలియట్లేదు. హల్లెలూయా. 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 మా నాన్నగారు కేరళలో ఒకసారి 101 రోజు కన్వెన్షన్ పెట్టి, 101 days కన్వెన్షన్. హలో, 101 రోజు కన్వెన్షన్. 3 రోజు ఒక ప్రసంగుడు, 3 రోజు వేరొక ప్రసంగుడు, 3 రోజు ప్రసంగుడు, ఇలా ప్రసంగులు వచ్చి వెళ్తానే ఉంటారు. 101 రోజు కన్వెన్షన్ పెట్టి. స్తోత్రం. హల్లెలూయా. ఆయన కొడుకే కదా నేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొందరు ఇప్పటికే బై చెప్పారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. కొందరు ఇక్కడ నుంచి కొంచెం అటు షిఫ్ట్ అయ్యారు, అక్కడి నుంచి మళ్ళీ బయటకు షిఫ్ట్ అయ్యారు, మొత్తానికి షిఫ్ట్ అయినట్టున్నారు. హల్లెలూయా. నేను షిఫ్ట్ అయ్యి నీ వెనక వస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా. కారణం ఈ రోజు ఆమేన్ మీకు మీరు సిద్ధమైతే మీరు స్వీకరించబోతున్న ఆ ఒక దైవిక ఆలోచన ఒక వ్యత్యస్తమైన రీతిలో మిమ్మల్ని నడిపించబోతున్నారు. హల్లెలూయా. ఒక విషయం కూడా చెప్పి మనం చెప్పిన అంశంలోనికి వస్తాను. ఈ సంవత్సరముల గురించి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఒక ఆలోచన ఉన్నది. హల్లెలూయా. గడిచిన సంవత్సరములలో ఏ ఏ వాగ్దానములు మీరు విన్నారో, ఏ ప్రవచనములు మీరు విన్నారో, మిగిలిన సంవత్సరములు మీరు విన్నారు, వాటన్నిటిని మీరు చూస్తున్న సంవత్సరమే 2016. This is an year of seeing. హలో, నేను ఊరగల చెప్తున్న ఒక వ్యక్తి కాదు. ఆమె
ఎవరు ఒకరు వచ్చి ప్రాఫిట్ అయినా అని టైటిల్ ఇవ్వాలని ఆమె నేను బాధపడుతున్న వ్యక్తి కాదు. హల్లెలూయా, ఆమేన్. నాకు ఉన్న టైటిల్ చాలు, దేవుడు ఇచ్చినది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే, లెట్ మీ మేక్ ఇట్ లిటిల్ మోర్ క్లియర్. ఈ నెల 2వ తారీఖు, ఆమేన్, 2016 2వ తారీఖున ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వెంటనే ఒక ఆలోచన చెప్పారు. ఆ ఆలోచన ఏమంటే, మీతో ఉన్నటువంటి కొందరు 2017 వరకు ఉండరు గనక ప్రార్థన చేయుడి అన్నారు. హల్లెలూయా. ప్రార్థన చేయుడి అని చెప్పారు. నాకు ఇది చెప్తున్నప్పుడు కొంచెం దుఃఖకరమైన విషయమే ఆయన నేను చెప్తున్నాను. ఆలోచన దేవుడు చెప్పారు. వెంటనే అక్కడ వేరే ఎవరు లేరు, పక్కన నా భార్య ఉంది. నేను చెప్పాను, ఇప్పుడే మోగరించి ప్రార్థన చేయాలి. ఆమె పాట పాడి దేవుని ఆరాధిస్తున్నారు. నేను మధ్యలో అన్ని స్టాప్ చేసి చెప్పాను, ఇప్పుడే ప్రార్థన చేయాలి. తనకి ఎలా బాధ కలిగిందో కూడా నాకు తెలియదు. ఆమె తను వర్షిప్ చేస్తున్నారు. కమాన్ నీల్ డౌన్ ప్రే అన్నాను అంతే. బికాస్ నాకు వచ్చిన మూమెంట్ అలా ఉండదు. ఎవరికైనా బాధ కలుగుతుంది ఆ రీతిలోనే నేను చెప్పి ఉండొచ్చు. ఆమె నేను తను కొంచెం సమయం ప్రార్థన చేశారు. ఆ ఆలోచన ఆ రోజు వచ్చిన తర్వాత, అది 2వ తారీఖున అనుకున్నాను. ఇట్ వాస్ 2 ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద డే. బట్ ఈ సంవత్సరం ప్రారంభం అని మాత్రం, బికాస్ 1, 2, 3 అవును 2-3 డేస్ మేము అక్కడ ఉండను. సో ఇట్ కుడ్ బి దట్. ఏదైనా మొన్న 13, టుడే ఇస్ 16, ఓకే 14, 14వ తారీఖున నాకు ఒక న్యూస్ వచ్చింది. ఇక్కడ వచ్చి బ్యాప్టిజం తీసుకొని వెళ్ళిన, వరంగల్లో వచ్చి బ్యాప్టిజం తీసుకొని వెళ్ళిన మీరు అనేక మందికి పరిచయం ఉన్న బిడ్డ సరిత ఒక భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ వివాహం విషయం చెప్పుకొని ఆ బిడ్డ వచ్చినప్పుడు ప్రార్థన చేసి దేవుడిచ్చిన ఆలోచన బట్టి నేను ఇలా చెప్పాను. నేను చెప్పానని కాదు, నా ద్వారా దేవుడు పలకించాడు. అది ఏమంటే, ఆయనకి ఆయుస్సు కనిపించట్లేదు, అమ్మ వద్దు అన్న. ఆయన రక్షణ పొందలేదు, ఆయన బ్యాప్టిజం తీసుకోలేదు. వివాహం కూడా హైందవ ఆచారానుసారంగా జరిగింది. ఇక్కడ వరంగల్లో వచ్చి బ్యాప్టిజం తీసుకుని వెళ్ళింది ఆ పాప. మన ఆఫీసులో వర్క్ చేస్తూ ఉండను, మన వర్క్ ఆపి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇది జరిగింది. నేను ఎందుకు మధ్యలో చెప్పానంటే, మనం ఒక ఫ్యామిలీగా చేయాలి, పబ్లిక్ మీటింగ్లో కాదు. కానీ వస్తున్న ఆలోచన అన్నీ ఇది వృధా విడిచిపెట్టకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి. మనం అనేకసారి ఇక్కడ చెప్పిన వేరొక విషయం ఉన్నది. నేను నిన్ను ప్రేమించను గనక, నేను నిన్ను ప్రేమించను గనక నీకు ప్రతిగా రోడ్డులో వస్తున్నప్పుడు అనేక ప్రమాదములు కనిపిస్తూ ఉన్నది. మన కొరకు సాతాను ప్లాన్ చేసి పెట్టిన ప్రమాదములు మనకు రాలా. మనల్ని దేవుడు కాపాడినప్పుడు కూసిన శవాలు ఇచ్చి మనం విడిపించారు అన్నారు. ఎగ్జాక్ట్లీ ఇదే రీతిలో మన సహోదరి నయోమి గారికి భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. తన వండి బాగు చేయడానికి 70,000 ఎబో కావాలి. అప్పుడు ఎంత ఉన్నది ఆ వాహనం యాక్సిడెంట్ మీకు అర్థమవుతుంది. అలాంటి యాక్సిడెంట్ తనకు జరిగింది. తనకు కానీ తన బిడ్డలకు కానీ ఒక చిన్న స్క్రాచ్ కూడా పడకుండా దేవుడు కాపాడారు. అదే రీతిలో ఉన్న వేరొక యాక్సిడెంట్లో శ్రీను చనిపోయారు, అనగా సరిద ఒక భర్త చనిపోయారు. 2 హైదరాబాద్లోనే జరిగింది. ఒక్కరిని కాపాడారు, ఒకరిని విడిచిపెట్టారు. దేవుని బిడ్డగా ఉన్న, ప్రార్థనలు అటెండ్ అవుతున్న, దేవుని సంరక్షణ వలయం దొరికినందున ఆ బిడ్డ కాపాడబడ్డారు. కానీ ఆయన అన్యారాధన చేస్తున్న ఒక వ్యక్తిని విడిచిపెట్టాడు. మన కన్ను ముందు మనకు పరిచయం ఉన్న వారిలో ఈ కార్యములు జరుగుతున్నప్పుడు ఆయనను మనం ఈ దినంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను ఒకటి చెప్పకపోతే కుదరదు. ఇశ్రాయేల్ మనకు తెలుసు. ఇశ్రాయేల్ అంటే వేరు చేయబడిన జనాంగం అని తెలుసు. కానీ ఒకటి కూడా మీరు మర్చిపోకూడదు, ఈ లోకంలో ఇశ్రాయేల్ సహించినంత బాధ సహించిన వేరొక జనాంగం లేదు. ఇశ్రాయేల్కి వచ్చినంత కష్టం వచ్చిన వేరొక జనాంగం ఈ భూమిలో లేదు. ప్రభువా, ఇశ్రాయేల్ ని పేరు పెట్టి పిలిచిన జనాంగమే కదా, మరి ఎందుకు వారికి ఇంత శ్రమ,
ఇంత కష్టం వారికి 60 లక్షల మంది యూదులను, ఇశ్రాయేలు వారిని చంపి వారి శరీరమును ఉడుగా పెట్టిన తర్వాత ఆ శరీరం నుండి వస్తున్నటువంటి కొవ్వు, ఫ్యాట్ ని సెపరేట్ చేసి దాని చేత సబ్బును సిద్ధం చేసి యూరోపియన్ మార్కెట్ లో అమ్మారు హిట్లర్. వారి ఎముకలను పొడి చేసి అది ఫెర్టిలైజర్ గా అమ్మారు. వారి శరీరమును బాడీని వాట్ యు కాల్ అది వాట్ యు కాల్ తెలుగులో నాకు వర్డ్ దొరకట్లేదు. ఈ శరీరమును కూడా ఒక కంపోస్ట్ గా, ఫెర్టిలైజర్ లాగా, కంపోస్ట్ గా, ఎరువుగా ఆయన అమ్మారు హ్యూమన్ బాడీని. ఇంకా యూదులు చంపబడిన ఒక చోటలో, రోమియోలు చంపినటువంటి కాలంలోనే కొలోనియం అని చెప్పబడుతుంది, మనం స్టేడియం అంటారు, అటువంటి ఏరియాలో 6 అడుగు హైట్కి యూదుల రక్తం ఉండదు. ఒక చెరువులో ఎలాగను నీళ్ళు ఉంటుందో అదే రీతిలో 6 అడుగు హైట్కి యూదుల రక్తం ఉండదంట. అప్పుడు మీరు ఆలోచించండి ఎంత వాళ్ళు సహించారని. కారణం ఉన్నది, ఆయన రక్తం మా మీదను మా పిల్లల మీదను వచ్చును గాక అని చెప్పి ప్రాణప్రియుని వారు విడిచిపెట్టుట వలననే వారికి ఆ శిక్ష వచ్చింది. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం విగ్రహారాధి, విగ్రహమును చేస్తున్న వ్యక్తి. కానీ ఆ వ్యక్తిని దేవుడు విడిపించారు. విడిపించిన దేవుడు చెప్తాను తెలుసా, యోగ్యత లేనప్పుడు నేను విడిపించి ఉంటే, నాకున్న యోగ్యత ప్రకారం జీవించకపోతే శిక్ష కూడా అదే రీతిలో ఉంది. ఇప్పుడు క్రైస్తవులు చెప్పబడి ఉన్న మనతో పరిశుద్ధాత్ముడు చెప్తున్నారు, క్రైస్తవులు అనే ఒక పేరులో, ఒక టైటిల్లో యేసుక్రీస్తు రక్తం చేత విమోచింపబడిన ఒక వ్యక్తి నీవు ఉంటే, నీవు శరీరంలో నిలబడకపోతే శిక్ష కూడా భయంకరంగా ఉంది. నా దేవుడు యెహోవా ఈరే మాత్రం కాదు, యెహోవా నిస్సి మాత్రం కాదు, యెహోవా రాఫా మాత్రం కాదు, యెహోవా రూవా మాత్రం కాదు, యెహోవా సిద్కేను మాత్రం కాదు, యెహోవా నాకా కూడా. నాకా అని మాటకి అర్థం యెహోవా అయిన నేను నిన్ను మొత్తువాడనై ఉన్నాను. హలో, ఇప్పుడు స్తోత్రం ఏమి వినిపించట్లేదు, హల్లెలూయా ఏది రావట్లేదు. ఏ కనికరము కటాక్షము లేకుండా నిన్ను మొత్తువాడనై ఉన్నారని దేవుని వాక్యములో రాసి ఉన్నది. యెహెజ్కేలు 7:9. ఆమేన్. కారణం ఏం తెలుసా, దేవుడు చెప్తున్నారు, నేను ఒక తండ్రి అయితే నేను శిక్షిస్తాను, శిక్షించి శిక్షణ ఇచ్చి రక్షిస్తున్న ఒక దేవుడే మన దేవుడు. కనుక కొంచెం అడ్జస్ట్ అయి జీవిస్తామని అనుకుంటే శిక్ష తప్పదు, మర్చిపోవు. దేవునికి స్తోత్రం. లెట్ మీ కమ్ బ్యాక్. వాక్యమైన దేవుడు, ఆమేన్, ఆయన శరీరధారి అయి వచ్చి చెప్తున్నారు, నేనే మార్గం. సో వాక్యమును వెంబడిస్తే మనకు మార్గం ఉంటుంది, సత్యం ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది, జీవం ఉంటుంది, నిత్య రాజ్యం ఉంటుంది. హల్లెలూయా. వాక్యమును వెంబడించాలి. వింటున్నారా? హల్లెలూయా. అక్కడ వ్యక్తి వైపు తిరిగి చెప్పండి, వాక్యమును వెంబడించాలి, వాక్యానుసారముగా జీవించాలి. చెప్పండి. హల్లెలూయా. Follow the word. Amen. Follow the word and follow the word. Hallelujah. Understand the word and follow the word. Hallelujah. Teachers are, do you follow? That means, do you understand? Hello. కాలేజీ వెళ్ళిన పిల్లలైనా ఒక స్తోత్రం చెప్పండి. మీకైనా అర్థం అవుతుంది కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, దైవజనమా, వాక్యమును వెంబడించవలసిన ఈ దినములలో వాక్యమును వెంబడించడం చాలా మంది మర్చిపోయి వ్యక్తులను వెంబడిస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఫాలో ద వర్డ్. వాక్యమును వెంబడించు, వ్యక్తులను వెంబడించవద్దు. అర్థమవుతుందా? వ్యక్తులను వెంబడిస్తే ఏమవుతుంది?
ప్యారలల్ లైన్ లోనే ఉండదు, కానీ లక్ష్యం చేయాలి. సో ఈజీ టు డైవర్ట్ యూ. వాక్యమును వెంబడిస్తే నువ్వు తప్పిపోవరు. సో వీ నీడ్ టు బి స్క్రిప్చరల్ అండ్ బి స్పిరిచువల్. వాక్యానుసారముగా ఆత్మీయంగా ఉండాలి తప్ప వాక్యం లేకుండా ఉన్న ఆత్మయు, భూతాత్మయు, దెయ్యపు ఆత్మయు, దురాత్మయు వద్దు. హల్లెలూయా. అనేక చోట్ల వాక్యం లేదు, ఆత్మ ఉంది. తమిళనాడులో నుండి బీహార్ ప్రాంతంలో పోయి పరిచయం చేసిన దైవజనులు ఉన్నారు, అగస్టిన్ జపకుమార్. ఆ దైవజనుడు అగస్టిన్ జపకుమార్ గారు చెప్పిన ఒక విషయం అని చెప్తున్నారు. తనతో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఆయన తమిళనాడు నుంచి బీహార్లోనికి వచ్చాడు. తమిళనాడు నుంచి వచ్చినటువంటి వ్యక్తికి హిందీ రాదు. ఆమె హలో, మీరు కొందరు ముఖభావం చూస్తే మేమందరూ హిందీలో ఉన్నట్టుంది. ఓకే, స్తోత్రం స్తోత్రం. ఆయనకి హిందీ రాదు అంటే ఏదో ఒక ఫైన్. సో ఈ వ్యక్తికి హిందీ రాదు, ఈయన బీహార్లో చేరారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈయన హిందీలో తప్పుగా వస్తున్న ఒక మాటను, తప్పర్థం ఉండదు, ఆ మాటను ఈయన పలికారు. పలకగా పక్కన ఉన్న వ్యక్తి కోపం వచ్చి ఆయన కోపంలో తిట్టారు. తిట్టడం నెట్టడం అయింది. ఆమె నెట్టడం కొట్టడం అయింది. అప్పుడు ఈయన అగస్టిన్ జపకుమార్ చెప్తున్నారు, అన్నా నేనప్పుడు ఆత్మలో నింపబడి ఒకటి ఇచ్చానంట. హలో, నేనప్పుడు ఆత్మలో నింపబడి ఒకటి ఇచ్చాను అన్ని ఓకే కదా. అప్పుడు అగస్టిన్ గారు చెప్పారు, కరెక్ట్, మీరు చెప్పినది కరెక్టే, ఆత్మలోనే నింపబడ్డారు, కానీ ఏ ఆత్మ? హలో, అర్థమవుతుందా? ఎవరో ఒక దేవుని సేవకురాలు అని చెప్పబడుతున్న ఏదో ఒక స్త్రీ టీవీలో అన్ని ఒక్కప్పుడు భయంకరంగా వాక్యం చెప్పేది, మన అన్ని తెలుగు ఛానల్స్ లో కూడా ఉండేది, ఇప్పుడు లేదు, అయిపోయింది. స్తోత్రం. ఆమె ఆ సహోదరి వయసు 70 వచ్చినను మినియో వేసుకుని వాక్యం చెప్పారు. ఉన్న ఫ్యాషన్ షో మొత్తం స్టేజ్లో చూపించే ఒక సహోదరి. ప్రారంభములో అన్ని బాగా ఉండవచ్చు, కానీ నేను చూసిన కాలంలో ఉన్నటువంటిది ఆమె ఒక విషయం చెప్పారు. ఆమె ఏమంటే, దీనికి ఏమంటారు, ఇయరింగ్ ఏమంటారు మనకేం తెలుసు, వీళ్ళు ఏమంటారు, కమ్మలు. ఓకే, ఇయర్ రింగ్ అని నాకు తెలుసు, అది తెలుగులో ఏమంటారు కమ్మలు. ఈవెన్ మలయాళం కోసం కమ్మలు. అర్థమైందా? అట్లీస్ట్ స్త్రీలకైనా. మాకు దాంతో పని లేదు. నేను మొన్న ఒక పాప నాతో అడిగారు, ఆమె నేను చెప్పాను, అమ్మా ఈ ఆర్నమెంట్స్ లో పెద్దగా ఏం లేదు అంటే, అబ్బా ఇఫ్ యూ సీ మీ వితౌట్ ఆర్నమెంట్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ అన్నారు. అప్పుడు నేను చెప్పాను, అమ్మా నీవు పుట్టినప్పుడు ఏ ఆర్నమెంట్ వేసుకున్నారో నాకు తెలియదు, తల్లి గర్భం లాగానే ఏ ఆర్నమెంట్ వేసుకుని వచ్చారో తెలియదు. అప్పుడు నిన్ను ఎత్తుకున్నటువంటి వ్యక్తులు ఆర్నమెంట్ చూసి ఆహాహా ఎంత ముద్దుగా ఉందని చెప్పారు కదా అని అడిగారు. అప్పుడు ఆమె చెప్తున్నారు, లేదు. నేను చెప్పాను, నీకు ఆర్నమెంట్ అవసరమై ఉంటే ఆ ఆర్నమెంట్ కావలసిన చోటలో దేవుడే ఒక డిజైన్ చేసి పంపించేది. హలో, ఇది అవసరమైతే ఇక్కడ దేవుడే ఒక రంధ్రం పెట్టి పంపించేవారు. హలో, స్తోత్రం కాదని నాకు తెలుసు. పురుషులంటే చెప్పండి స్తోత్రం. వారు అడగకపోతే ఎంత పెద్ద సేవ్ చేయవచ్చు ఆరోగ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఏది కావాలో దేవుడు అది పెట్టి పంపించారు. ఇది వింటున్న మీలో కొందరు ఆలోచిస్తారు, పుట్టినప్పుడు వస్త్రం లేదు కదా, మీరు తెలియమందులే కదా. ఇది ఎప్పుడు అవసరమైందని ఆలోచించాలి, పాపం లోపల ఎంటర్ అయినప్పుడు. ఆమేన్. అందుకే పాపమును గురించి ఆలోచన లేని పిల్లలు బట్టలు వేసుకోకుండా తిరుగుతారు. పాప స్వభావం ప్రారంభం అవుతున్నప్పుడు
హల్లెలూయా. ఏది అవసరమో తల్లి గర్భం నుండి దేవుడు పెట్టి పంపిస్తున్నారు. హల్లెలూయా. అది ఏది తీసి వేయనక్కర్లేదు, ఏది ఆడి చేయనక్కర్లేదు. సరిగా ప్రార్థన చేస్తే అన్ని కరెక్ట్ గా వస్తాయి. హల్లెలూయా. ఓకే ఓకే దైవజనమా, వాక్యము అదే రీతిలో ప్రకటిస్తున్నా వాక్యమును చూపడుతున్నటువంటి లెవెల్లో మనం వెళ్ళవలసి ఉన్నది. వాక్యం లేకుండా ఉన్న ఆత్మ వాక్యానుసారమైనది కాదు. ఇట్ కెన్ ఈజీలీ డైవర్ట్. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, అసలు వాక్యం, మా ఊర్లో ఒక మాట ఉంది, ముక్కు లేని ఊరిలో సగం ముక్కున్నవాడు ముఖ్యమంత్రి. ముక్కే లేని ఊరిలో ఒకరికి సగం ముక్కుంటే వాడే ముఖ్యమంత్రి. ఆమె ఇది తెలుగులోనికి నేను మార్చిపెట్టిన ఫిట్టింగ్ అది. హల్లెలూయా హల్లెలూయా. మా ఊరిలో మలయాళంలో చెప్పారంటే ముక్కిలా రాజుతో మురిముక్కు అని రాజావు. అక్కడ రాజు, నేను రాజు అని దేవుళ్ళకి అక్కడ ఇక్కడ ముమ్ము బాగుంది కదా, ముక్కు ముక్కి. ఓ స్తోత్రం. ఓకే, సో చూడకండి సగం ముక్క అయింది. హల్లెలూయా. మొదటి డిఫరెంట్ గా చూస్తున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. సృష్టిలో అలాగనే ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఒక్కటి తెలుసు, తల్లి గర్భంలో తల్లి నన్ను చూడక మునుపు నా దేవుడు నన్ను చూసి ఆహా బాగానే ఉంది, పోయి నా పని చేసి రాజు పంపించాడు. హల్లెలూయా హల్లెలూయా. అలాగనే పంపించాడు. దేవునికి స్తోత్రం. ఓకే దైవజనమా, వాక్యం తెలియకుండా ఉన్నటువంటి సమయం, కొంచెం వాక్యం ఎవరైనా చెప్తున్నప్పుడు ఓ వీరికి తెలుసు అని అనేక మంది వారినే వెంబడిస్తున్నారు. ఎందుకు? వాక్యమును చదవమని ప్రతి ఒక్కరి చేతికి మీకు అర్థమయ్యే భాషలో దేవుడు ఈ వాక్యమును ప్రింట్ చేసి ఎందుకు ఇచ్చారు తెలుసా? చదివి తెలుసుకోవటానికి. ఇది రేషన్ కార్డు పెట్టడానికి ఉన్న ఒక పుస్తకం కాదు ఇది. హలో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ మధ్యలో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అన్ని దీనిలో పెడితే ఎక్కడికి పోదు, ఎవరైనా తెలుస్తానే కదా. వీరువాళ్ళు పెట్టినను ఎవరు పట్టుకుని పోతారు. బైబుల్లో పడితే ఒక సంవత్సరం ఉంటాను పోవదు, కారణం తెరవదు. స్తోత్రం. హల్లెలూయా. డౌట్ పడదు, ఆదివారం కూడా తెరవదు. కానీ వాళ్ళు తీసుకొస్తారు, వేరొకరు చదువుతారు, వాళ్ళ దగ్గర పట్టుకుని తిరిగి వెళ్తారు. ఇంకా దానికి కొన్ని పోకట్ ఉంటుంది. దానిలో సాధ్యమైతే వాటి శనగలు అదే దాంట్లో నేను ఐ సో ఇట్ విత్ మై ఓన్ ఐస్, నా కళ్ళారా చూసే చెప్తున్నా. శనగలు దాంట్లో ఒకటి పెట్టి దైవజనమా, ఇది జీవ ఆహారం, దీనిలో జీవం ఉంది. నీకు అర్థమయ్యే భాషలో దేవుడు నీ చేతికిచ్చాడు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు లెక్క అడుగుతారు దేవుడు. న్యాయ తీర్పు ఒక రోజు ఉన్నది. There is a day called Judgment Day. మృదులందరూ వచ్చి నిలబడతారు. చనిపోతే బాగుంటుంది అని కొందరు చెప్తారు, అసలు బాగలేదు. చనిపోయిన తర్వాత నిత్య న్యాయ తీర్పు అని ఒకటి జరుగుతుంది. ఆ తర్వాత నిత్య జీవమా, నిత్య నరకమా. హల్లెలూయా. కనుక దొరికిన సమయం సరిగా వినియోగపరచాలి. దేవునికి స్తోత్రం. ఎవరో చెప్తున్నా, ఎవరో నేర్పిస్తున్న విషయమును వెంబడించడం వలన ఏం జరుగుతుందంటే, ఆ వ్యక్తి తనకుండిన ఏదో ఒక అనుభవం చెప్తున్నారు. ఆమేన్ ఆమేన్. ఒకవేళ ఒక వ్యక్తి ప్రార్థన చేసి తను ఏదో ప్రార్థన చేసి ఆ విషయం కొరకు ప్రార్థన చేసి దొరికింది అని చెప్పినందున నేను కూడా అలా ప్రార్థన చేస్తే నాకు దొరుకుతుంది అని అనుకుంటే నీవు వాక్యమును వెంబడించట్లేదు, ఆ వ్యక్తి యొక్క అనుభవమును వెంబడిస్తున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమవుతుందంటే, నీవు వాక్యం చూపిస్తున్న మార్గంలో కాదు, ఆ వ్యక్తి చూపించిన తన అనుభవ మార్గంలో వెళ్ళారు. ఆ అనుభవ మార్గం పరలోకం చేర్చదు. అర్థమవుతుందా? హల్లెలూయా. బెన్నీ హిల్ లేదా పాల్ యోంగిచో లేదా డాక్టర్ బిల్లీ గ్రహాం లేకపోతే టీడీ జేక్స్, జాయల్ ఆస్టిన్
ఇలా ఈ మధ్యలో వన్ మోర్ పర్సన్ హస్ కమ్ అవుట్. వాట్ ప్రిన్స్ ఈజ్ ఫ్రమ్ సింగపూర్, జోసెఫ్ ప్రిన్స్. ఇలా బుక్స్ రాస్తున్నారు. వీళ్ళందరూ ప్రఖ్యాతి పొందిన వారే. ఐ మీన్ ఇండియాలో ఎవరెవరో ఐ హావ్ నో ఐడియా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగ అనేక మంది వ్యక్తులు పుస్తకములు రాస్తున్న వారు ఉన్నారు. అనేక మంది వ్యక్తులు నన్ను అడిగారు, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ చదివారా, వెల్కమ్ హోలీ స్పిరిట్ చదివారా. చాలా మంది నాకు గిఫ్ట్ కూడా పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు. నేను చదువుతున్న పుస్తకం BIBLE బైబిల్. I will read and read. ఎన్నిసార్లు చదువుతాను నేను చదువుతూనే ఉంటాను. ఈ మధ్యలో నేను వేరొక కార్యం కూడా చేశాను. నేను తెలుగు ఆడియో బైబిల్ కూడా డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు అది కూడా పెట్టి వింటున్నాను. ఆడియో బైబిల్, తెలుగు ఆడియో బైబిల్. కానీ అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనమా, వాక్యమును మనం వెంబడించాలి. బెన్నీహీన్కు ఉండినటువంటి అనుభవము, యోగిచో గారికి ఉన్న అనుభవము, బిల్లీ గ్రహాంకున్న ఒక అనుభవం కాదు, జార్జ్ గారికి ఉండినటువంటి అనుభవం. నీకు వ్యత్యాసం ఉన్న ఒక అనుభవం. కొర్నేలుకున్న అనుభవం, వినయ్కున్న అనుభవం, శ్రీకాంత్ అనేటువంటి అనుభవం. ఇలాగ ఒక్కొక్కరికి వేరే వేరే అనుభవమే దేవుడి వారిని ఆశిస్తున్నారు. వారికి ఇచ్చినది వేరు, నీకు దేవుడు ఇస్తున్నది. వారిని ఫాలో చేసి నీవు ఇన్ఫీరియర్ చేయవద్దు. దానికంటే సుపీరియర్ అయినది దేవుడు నీలో పెట్టి అనేమో. హల్లెలూయా, హల్లెలూయా. మీ చూపులో గొప్ప దైవజనుడు, గొప్ప దైవజనుడు, నేను కాదని చెప్పట్లేదు. ఆ గొప్ప దైవజనుడి కంటే గొప్పవాడు మీలో ఉన్నాడు. లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు మీలో ఉన్నాడు. హల్లెలూయా. ఈ సత్యమును గుర్తెరగకుండా, ఈ సత్యమును గ్రహించకుండా మనం వేరే ట్రాక్ ను ఫాలో అవుతున్నాం. సాతాన్ కనిపెట్టిన బెస్ట్ ట్రిక్. హల్లెలూయా. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. వారు మిస్గైడ్ చేస్తున్నారని నేను చెప్పలేదు. వారు వేరే ట్రాక్ లో నడిపిస్తున్నారని చెప్పలేదు. కానీ వారు ఇది అనుభవించుట, ఈ వాక్యమును బేస్ చేసి వారు అనుభవించారు. కానీ వారికి ఉన్న అనుభవమును బట్టి నీవు ఆ అనుభవముల్లో, ఆ వ్యక్తుల్లో వెంబడించవద్దు. వారికి ఆధారమై ఉండిన వాక్యంలోనికి మీరు వెళ్ళు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ఐ డు. నేను చేస్తున్న కార్యం అది. హల్లెలూయా. నా ఇందులో అనేక పుస్తకములు అనేక మంది గిఫ్ట్ గా తీసుకొచ్చిన ఉన్నది. థెఫ్ట్ లేదండి, ఓన్లీ గిఫ్ట్. దేవునికి స్తోత్రం. నేను చెప్పడానికి కారణం ఉంది. ఇట్ ఈస్ అ వార్నింగ్. పరిశుద్ధాత్మ చెప్తున్నారు, ఇంటి నుండి పుస్తకం దొంగలించి వచ్చిన ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు. గివ్ ఇట్ బ్యాక్. తిరిగి ఇవ్వు. దేవి ఆశీర్వాదం ఈ సంవత్సరం నీ మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. హలో, దేవునికి స్తోత్రం. ఆమేన్. కొందరు ఏదైనా ఇంట్లో వెళ్ళినప్పుడు అభిషేకులు ఇల్లే కదా అని ఒకటి తీసుకొని పోతారు. దొంగలిస్తే ఆశీర్వాదం కాదండి. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. తిరిగి ఇచ్చి క్షమాపణ చెప్పండి, క్లియర్ అయిపోతుంది. ఏవి ఆశీర్వాదం నీకు వస్తుంది. హల్లెలూయా. నేను దేవుడు మాట్లాడుతున్న విషయం కూడా నేను దేవుని గణపరుస్తాను. బికాస్ నేను మాట్లాడిస్తున్నప్పుడు ఉన్న మంటను బట్టి నాకు తెలుసు క్లియర్ కట్ గా దేవుడు మాట్లాడుతున్నాను. దేవునికి ఇష్టం. ఓకే, సో దేవుడు ఈ ప్యారలల్ గా మనం నడిపించుంటే సాతాను తొందర. సో లెట్ us come to the word. హల్లెలూయా. ఒకసారి బైబిల్ చేతిలో ఎత్తి పట్టుకుంది. టేక్ ద బైబిల్స్ ఇన్ హ్యాండ్. హల్లెలూయా. చెప్పండి, ఇది సంపూర్ణ సత్యం. ఈ వాక్యం నాకు జీవం ఇస్తున్నది. ఈ వాక్యము నాకు మార్గం చూపిస్తున్నది. ఈ వాక్యము నన్ను జీవములో నడిపిస్తున్నది, నిత్య జీవం ఇచ్చుచున్నది. ఈ వాక్యానుసారంగా నేను జీవిస్తానని దేవుని సన్నిధిలో నేను తీర్మానం చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. సో మనం వాక్యమే వెంబడించబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనంలోకి వెళ్తాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనం. యెహోవా అగ్నితో ఆమేన్. యెహోవా అగ్నితో సీనాయి పర్వతంలోనికి దిగి వచ్చినందున. ఆమేన్. ఎవరి చేతుల్లో ఇంగ్లీష్ బైబిల్ ఉందా? Can you read it? Read it. And Mount Sinai was altogether on his wall. Because the Lord descended upon it in fire. With fire. In fire. That's what I want to say. తెలుగులో అగ్నితో అని రాసి ఉంది, ఇంగ్లీష్లో అగ్నిలో. There is a lot of difference. అగ్నితో అనే మాటకి అగ్నిలో అనే మాటకి చాలా వ్యత్యాసం ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను యేసుతో నడుచుట వేరు, నేను యేసులో నడుచుట వేరు. హల్లెలూయా. యేసుతో నేను నడిస్తే నేను కనిపించను, యేసు మాత్రమే కనిపిస్తాను. Hallelujah. So there's a lot of difference. తో అని చెప్తున్నప్పుడు, లో అని చెప్తున్నప్పుడు చాలా వ్యత్యాసం ఉన్నది. తెలుగులో తో తీసుకుని వచ్చిన ఎందుకని నాకు తెలియదు, పరిశుద్ధ వాక్యం లో అని చెప్తున్నది. Amen. Glory to God. Hallelujah. తెలుగు వారితో అని ఆమె ఒక లెవెల్లో వాడు ఉండిపోవాలి అని ఎవరైనా ప్లాన్ చేసేరేమో నాకు తెలియదు, కానీ వరంగల్లో ఉన్న మీరు ఆయనలో ఉండాలి అని పరిశుద్ధాత్ముడు కోరుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా అగ్నితో కాదు, అగ్నిలో దిగి వచ్చారు. కొంచెం కూడా విశదీకరించాలంటే ఆమె పరిశుద్ధ బైబిల్లో పాత నిబంధన గ్రంథములో 27వ పుస్తకమైన దానియేలు ప్రవచన గ్రంథమైనను, కొత్త నిబంధనలో 27వ పుస్తకమైన అనగా చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథమైనను యేసుక్రీస్తు వారిని గురించి విశదీకరిస్తున్న 2 ప్రవచన మాటల్లో కూడా ఆయనను గురించి ఉన్నటువంటి ఒక విశదీకరణ, కొంచెం రంగులు అక్కడ చెప్పబడి ఉన్నది, కొన్ని కలర్స్ చెప్పబడి ఉన్నది. అనగా శిరస్సు ఇలా ఉండను, రొమ్ము ఇలా ఉండను, నడుము ఇలా ఉండను, పాదములు ఇలా ఉండను, ఇలా విశదీకరణ ఉన్నది. మీకు కొంచెం కలర్స్ దొరుకుతుంది అంటే అది సాధ్యమైతే వాటర్ పెయింట్ కలర్స్ అయితే ఇగురు బాగుండదు, లేదా స్కెచ్ పెన్ అయినా కూడా ఈ కలర్స్ ను ఒక పేపర్ లో, ఒక వైట్ పేపర్ లో మీరు ఆ కలర్స్ ఒకసారి డ్రా చేయండి. పైన ఉన్న కలర్ నుండి కింద ఉన్న కలర్ వరకు ఆ కలర్ మొత్తం డ్రా చేసి సాధ్యమైతే ఒక ఓవెల్ షేప్ లో, ఆమె ఒక ఓవెల్ షేప్ లో డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత టోటలీ మీకు ఒక్క కలర్ దొరుకుతుంది. ఆ కలర్ ఏమిటి అని చూడండి. స్తోత్రం. ఆమె ఏ కలర్ దొరుకుతుంది తెలుసా? అగ్ని జ్వాలకి ఏ కలర్ ఉండదో ఆ కలర్ దొరుకుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అగ్ని జ్వాలకి, మండుచున్న అగ్ని జ్వాలలో ఎర్రటి కలర్ ఉంది, కొలిమి కలర్ ఉంది, ఆమె బంగారం ఒక కలర్ ఉంది. స్తోత్రం. వైట్ ఉంది. హల్లెలూయా. ఇదన్నీ మిక్స్ అయి ఉన్నది అగ్ని జ్వాలలో. ఒక్కొక్కటిగా మనం అలా తెరి చూస్తే ఎన్ని కలర్ హియర్ నో వేర్. దేవునికి స్తోత్రం. నా చాలా మీటింగ్స్ కూడా అదే కలర్ బ్యానర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. సో అలా ఒక కలర్, అగ్ని జ్వాలలో ఉన్న కలర్ ఏమేమి ఉండదు, లేదా అగ్ని జ్వాల ఒక కలర్ మీరు పక్కన పెట్టుకొని మీరు ఈ వాక్యమును చదివి అగ్ని జ్వాల కంపేర్ చేసి చూడండి. టోటల్ ఏం దొరుకుతుంది తెలుసా? ఒక పెద్ద అగ్ని జ్వాల. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక ఈ వాక్యం కొంచెం విశదీకరిస్తాను. అదేమంటే మన దేవుడు దహించు. హల్లెలూయా. నెక్స్ట్, నా మాట అగ్ని వంటిది కాదా?
హల్లెలూయా. సో వాక్యము అనగా మాట, దేవుని శబ్దం లేదా దేవుని వాక్యము గురించి అది అగ్ని అయి ఉన్నారు. దేవుడు చెప్తున్నారు, నేను దహించు అగ్ని అయి ఉన్నారు. హల్లెలూయా. ఆ దేవుని గురించి పరిశుద్ధ వాక్యములో మనం చూసిన నిర్గమకాండం ఎక్సైల్, ఎక్సోడస్, ప్రయాణం అని అర్థం, అనగా పయనం అని అర్థం. అంటే జీవిత ప్రయాణములో వర్తించవలసిన కార్యములు అనేకం అక్కడ మనకు దొరుకుతుంది. హల్లెలూయా. సీనాయ్ అని పర్వతములోనికి దేవుడు యెహోవా అయిన దేవుడు, యెహోవా అనేది నామం అని ధరించిన వాళ్ళు అనేకలు ఉన్నారు. అది విశదీకరించడానికి ఇప్పుడు సమయం లేదు, తర్వాత అది విశదీకరిస్తాను. దేవునికి స్తోత్రం. హలో. స్టేటస్ ఆఫ్ గాడ్ కెనాట్ బి కౌంటెడ్ యాజ్ నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే. సో ఇదిగో ఆలోచించండి, ఆ దేవుని కలర్, ఆ రంగు చూపిస్తున్నది. ఇప్పుడు దేవుని చూస్తే దేవుడు ఎక్కడున్నారు? అగ్నితో కాదు. హల్లెలూయా. That is why I am emphasizing on that. అగ్నిలో దిగి వచ్చారు. ఇప్పుడు కనిపిస్తుంది ఏమిటి? హల్లెలూయా. నేను ఒక కేవలం తేజస్సు లేదా గ్లోరీ, మహిమని లెవెల్లో కాదు చెప్తున్నాను. హల్లెలూయా. Let me ask you, మహిమ అంటే ఏంటి? What is meant by glory of God? చాలా మంది అనుకుంటున్నారు, దేవుని బొమ్మ ఒకటి పట్టి దాని చుట్టూ ఒక రౌండ్ వేసేస్తే అది మహిమ. Hallelujah. Amen. Hallelujah. So because of that I want to share to you something. Thank you for that. Hallelujah. Hallelujah. ఆలోచించండి. Amen. కొంచెం శ్రద్ధగా, మన దేవుని సేవకులు ఉన్నారు, సేవలో సహాయకులు ఉన్నవారు ఉన్నారు. ఆమె ముందున్న దినముల్లో అపోస్తులు గాను, ప్రవక్తలు గాను, సువార్తికులు గాను, కాపురులు గాను, బోధకులు గాను, ఆవబోతున్నటువంటి యవ్వన ఉట్టుకుతున్న రక్తం ఉన్న వారికి ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. సో సదగా ఒకసారి వినండి. మీలో ఎవరైనా షకీనా అని ఒక పదం విన్నారా? ఇలా జవాబు ఇస్తే నేను ఇలా మాట్లాడతాను. ఏమర్థమైందా? నాకు కూడా అర్థం కాదు. సో విన్నారా? షకీనా అని పదం మీ తెలుగు బైబిల్లో ఉందా? పోనీ ఇంగ్లీష్ బైబిల్లో ఉందా? పోనీ హెబ్రీ బైబిల్లో ఉందా? అనేక మంది చెప్తున్నప్పుడు షకీనా గ్లోరీ అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది షకీనా మినిస్ట్రీస్ కూడా ఉంది. షకీనా చర్చ్ ఆఫ్ గాడ్ నేను చాలాసార్లు చదివినాను. Amen. Do you know what does that mean by షకీనా or షెకైనా? తెలుసా? అది వింటే నేను ఎవరిని, ఇప్పుడు మీలో ఎవరికైనా అటువంటి ఒక పరిచయ పేరుంటే మిమ్మల్ని కించపరచడానికో మిమ్మల్ని ఇబ్బంది పడటానికో కాదు, బట్ మీరు అది కరెక్ట్ చేసుకోవచ్చు. అందుకొరకు కారణం ఇటువంటి ఒక విషయమును బట్టి ఇదే వరంగల్లో మాతో ఉన్నటువంటి కొందరు మారిపోయారు. కొందరు సెప్టెంబర్ 20 తారీఖు ప్రభు ఇప్పుడు దిగి వస్తారని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్ళారా? 2015 సెప్టెంబర్ 20 తారీఖు ఏసే వస్తున్నారు, వెళ్తున్నారు. ఎప్పుడు వెళ్ళారేమో. వారు వెళ్ళి ఉంటే మనం కనిపెట్టాలి ఏ యేసుతో వెళ్ళారని. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. షెకీనా అనే మాటకి అర్థం షీ గాడ్, ఆడ దైవం అని అర్థం. స్త్రీ దైవం, దేవత అని అర్థం. హలో, అందరికి ఇప్పుడు ఇంటర్నెట్టే కాదు నమ్మకం. మీరు పోయి ఇంటర్నెట్ లో టైప్ చేయండి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ షకీనా. హల్లెలూయా. ఆమేన్. దేవజనమా, ఇప్పుడు సమయం వేసే కంటే అది కనిపెట్టడానికి ఇప్పుడు చల్లగా వినండి. ఎలోహీం అని దేవునికి, ఎలోహీం అని పదం ఇట్స్ నైదర్ మాస్కులిన్ నార్ ఫెమినిన్. అది స్త్రీలింగము కాదు, పుల్లింగము కాదు. పుల్లింగము కదా, పుల్లింగము కాదు. ఆమేన్. సో అది స్త్రీలింగము కాదు, పుల్లింగము కాకుండా, కారణం సృష్టికర్త అయిన దేవుని గురించి చెప్తున్నప్పుడు ఎలోహీం అని పదం వాడారు. కానీ మిగిలినన్ని
ఇప్పుడు ఏల్ అని ప్రయోగంలో వస్తున్న ఏదైనను, ఆమె మిగిలిన ఎలోహిం తప్ప ఎల్ షడాయ్ కానీ, ఎల్ రోయి కానీ, ఆమె ఎల్ ఇమ్మలక్ అని కానీ, ఏ రీతిలో వచ్చినా కొందరు ఎల్ మల్లక్ అని చెప్పగానే ఆలోచిస్తున్నారు. ఆమె ఎల్ ఈ మల్లక్ అంటే దేవుడే నా రాజువు అని అర్థం. హల్లెలూయా. సో వేరే ఏదైనాను దేవుని మాస్కులిన్ లో అనగా పుల్లింగములోనే చూపిస్తున్నారు. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో హీ 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 అని ప్రయోగం, ఆయన అని ప్రయోగం ఉంది, కానీ ఆమె అని దేవుని గురించి ఎక్కడ కూడా లేదు. ఈ కాలంలో కొందరు చెప్పుకొని వస్తున్నారు పరలోక తల్లి కూడా ఉన్నారంట. వారు చెప్పిన కరెక్ట్ వేడే పరలోక తల్లి. ఆమె మనకిది పరలోకం కాదు, మనలోక తండ్రి. హల్లెలూయా. పరునిది కాదు కదా, మన సొంతం. దేవునికి స్తోత్రం. వాళ్ళు చెప్పడానికి ఉన్న ఒక కారణం చెప్తాను. నూతన యెరూషలేము గురించి ఉన్న ప్రతిపాదనలో ఒక చోట్ల ఆమెయే కాదా మన తల్లి అని పరిశుద్ధ బైబిల్లో రాసి ఉన్నది. అది చూపించే మీరు చెప్తున్నారు పరలోకంలో తల్లి ఉన్నారని. హల్లెలూయా. మదర్ ఇండియా అంటారు. మదర్ ఇండియా, మదర్ ఇండియా అంటే మన మాతృ దేశం గనుక. అది కాకుండా మన సొంత తల్లి ఇండియా కాదు. ఆమె నా ఇంటికి వెళ్ళి నేను ఆమె మదర్ ఇండియా అంటే నా అమ్మ ఊరగానే విడిచిపెట్టరు. నేను కన్న తర్వాత ఇండియా నీకు మదర్ అని అడుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మదర్ ఇండియా అని ప్రయోగం మనం ఈ భూమి లేదా ఈ దేశంలో మనం పుట్టి పెరిగిన వారి కనుక మనం చెప్తున్నాం. అదే రీతిలో 2400 పొడుగు, 2400 కిలోమీటర్ పొడుగు, 2400 కిలోమీటర్ వెడల్పు, 2400 కిలోమీటర్ ఎత్తైన చచ్చౌగమైన శుద్ధ సువర్ణ పట్టణమైన నూతన యెరూషలేమును గురించి తల్లి అని ఒక ప్రయోగం ఉంది. ఈ డెప్త్, ఈ బ్రెడ్త్, ఈ విడ్త్, ఈ హైట్ ఉన్న తల్లి అని చెప్తే న్యాయమా? హల్లెలూయా. హల్లెలూయా. కారణం మన దేవుడు పరలోకమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠం. హీ కెనాట్ బి కన్సిస్టెంట్ ఇన్ ఏ స్పెసిఫైడ్ వోలియం. ఒక పరిమితమైన చోటలో ఉండిపోతున్న వాడైతే ఆయన దేవుడై ఉండలేరు. దేవుడు సర్వాంతర్యామి అయి ఉన్నారు, సర్వవ్యాపి అయి ఉన్నారు. హల్లెలూయా. హీ ఈస్ ఎ omnipotent God, omniscient God. హల్లెలూయా. సో ఇటువంటి ఒక దేవుని గురించి మనం లిమిట్ చేయడం సాధ్యం కాదు కనుక ఆ ప్రయోగం కూడా కరెక్ట్ కాదు. లెట్ మీ కమ్ బ్యాక్ టు షకీనా. ఆమేన్. వీరు ఈ అటువంటి పరిచర్యలు ఉన్నది, వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారో, పేరు ఎందుకు వచ్చిందో అది నాకు తెలియదు. ఈ పేరుకున్న అర్థం స్త్రీ దైవమును లేదా దేవత అని ఒకటిని తీసుకుని రావాలి అని ఉన్న ఒక ప్రయత్నం సాతాన్ ప్రారంభించిన ప్రయత్నమే. అందుకే స్త్రీ అనగా అవ్వ దగ్గరికి వెళ్ళి నీవు తింటున్న దినమున నీవు ఎలా మారుతారన్నారు? యూ విల్ బికమ్ లైక్ గాడ్ అన్నారు. స్త్రీతో చెప్పిన మాటయే నీవు దేవుడు వలె మారుతారు. సాతాన్ ఫస్ట్ అటెంప్ట్ అది. అప్పటి నుండి ఇప్పటి వరకు వాడు ఆ అటెంప్ట్ లో ఉన్నారు. ఇది ఒకటి అడిగితే మీరు బాధపడతారని నాకు తెలియదు. దేవుడు తన స్వరూపమందు దేవుని పోలిక చెప్పున సృష్టించిన ఆ సృష్టి పురుషుడా స్త్రీయా? స్త్రీలకు కదా గురించాం. దేవుని స్వరూపములో పురుషుడు, పురుషుని నుండి తీయబడినది స్త్రీ. ఆమె కొంత మూగభావం అని మారింది. మీకు సంతోషం అవడానికి ఒకటి చెప్తాను. స్త్రీలు కన్నీరు కార్చేటప్పటికి పురుషులు కరిగిపోతారు. కారణం ఏం తెలుసా? వారి మట్టి నుండి చేయబడిన వారు నీళ్లు పడగానే హల్లెలూయా. కానీ స్త్రీ ఎముక నుండి సృష్టింపబడినది కనుక ఏ కన్నీరు వచ్చినా హల్లెలూయా.
అందరూ ముగబాగున్నారు. నేను మొన్ననే ఫ్యామిలీ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసి వస్తున్నాను. నేను అక్కడ ఇదే ప్రయోగం మీకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పురుషునికి దేవుడు నిద్ర కలుగజేసాడు. తెలుగులో గాఢ నిద్రయా, గాఢ నిద్ర కలుగజేసాడు. ఆమె ఎందుకు తెలుసా? నీవు ఇక నిద్ర మోనీయకుండా చేయడానికి ఒక్కరు వస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు నిద్ర పోరా బాబు, ఇక కుదరదని చెప్పి గాఢ నిద్ర కలిగేసాడు. మాత్రం కాదు, అతని పక్కటి ఎముక్క విరిచివేసిన అతనికి తెలియదు. హలో, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు బాగా నిద్రపోయాడు. ఆ తర్వాత ఉన్న అనుభవం మనకు తెలుసు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. శ్రద్ధగా వినటానికి చెప్పాడు. కొందరు ఒక బాబని ఇప్పుడు మారింది, క్లియర్ అయింది. హల్లెలూయా హల్లెలూయా. ఓకే, దేవజనమా, స్త్రీ దేవత లేదా స్త్రీ దేవుడి గాడ్ అనే ఒక కాన్సెప్ట్ ను సాతాన్ ప్లాన్ చేసి దానిలో ఉన్న రిజల్ట్ గా వచ్చిన పదమే షెకైనా. కానీ ఆ పదం ఇప్పుడు అనేకులు వాడుతూ చెప్తున్నారు షెకీనా గ్లోరీ అంట. షెకీనా మహిమ దిగి వస్తున్నది అంట. ఆమె నేటి వరకు చెప్పకుండా నా నోటిని కాపాడిన దేవునికి స్తోత్రం. కానీ నేను కూడా అనేక విన్నాను, కానీ ఇప్పుడు దాకా నా నోటిని అది రాలా. హల్లెలూయా. నాలో క్వశ్చన్ అయి ఉండను. మొన్ననే పరిశుద్ధాత్ముడు వేరొక అంశం మీద వస్తున్నప్పుడు ఈ విషయమే చూపించాడు. దేవుడు నేను చెప్పిన అగ్ని జ్వాల అని చెప్తున్నప్పుడు ఈ అగ్నికి ఉన్న ప్రత్యేకత మనం తెలుసుకుంటానికి అదే 19 అధ్యాయంలో ఉండాలి. నిర్గమకాండ 19 అధ్యాయం 18 వచనం చదవండి. ఆమె వెరీ గుడ్. అదంతయు ధూమమై ఉండను, దాని ధూమము కొలిమి ధూమం వలె ఉండను. లావా బయటకి వస్తున్న రీతిలో, ఒక కొలిమి నుండి వస్తున్న రీతిలో ఉండను. నెక్స్ట్, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. హల్లెలూయా. మాటలతోని, బూరలతోని, గాఢ అంధకారం, చీకటి, ఎర్త్‌క్వేక్, కంపించుట, అగ్ని, ఇదన్నీ ఉన్నటువంటి సమయం. మోసే ఎక్కడ ఉన్నారు అప్పుడు? హలో, మోసే ఎక్కడ ఉన్నారు? పర్వతం మీద ఉన్నారు మోసే. హల్లెలూయా. ఆ పర్వతం ఎలా ఉందంట? కొలుమి నుండి వస్తున్న రీతిలో. అగ్ని పర్వతం పేలితే ఎలా ఉండుదో అలా కనిపిస్తుంది ఆ సీనాయి పర్వతం. ఆ సీనాయి పర్వతంలో మోసే ఉండను. మామూలుగా ఒక అగ్ని బయటకి వస్తే ఏ మనుషుడైనా భస్మం అయిపోతుంది. కానీ మోసే భస్మం అయిపోయారా? ఈ అగ్నికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ అగ్ని ఊరగన కాల్చి వేసిన ఒక అగ్ని కాదు. ఈ అగ్ని మనిషిని మార్పులోనికి నడిపిస్తున్న ఒక అగ్ని. ఈ అగ్ని ఒక ముళ్ళ పొద మీద దిగి వచ్చినప్పుడు ఆ ముళ్ళ పొద కాలిపోవాలా. అగ్ని మండుచుండను, ముళ్ళ పొద కాలిపోవాలా. ముళ్ళ పొద అంటే ప్రయోజనం లేనిదని అర్థం, ఫలము లేనిదని అర్థం. ఫలము లేని దానిలో దిగి వచ్చి కూడా ఈ అగ్ని మండుతుంది. ముళ్ళైనా కూడా ఈ అగ్ని దిగి వస్తుంది. దిగి వస్తూ ఉన్న ప్రత్యేకత లక్ష్యం లేని వారిని లక్ష్యంలోనికి తిప్పుతున్న ఒక అగ్ని అది మండుస్తా ఉంది. అది చూసి ప్రారంభించారు మోసే. ఇది నేను చూసి వస్తానని చెప్పి వెళ్ళిన మోసేను దిశ తిప్పినటువంటి ఒక అగ్ని అది ఉండను. ఆ మోసే ఇప్పుడు అగ్ని ఉన్న సీనాయి పర్వతములో ఉన్నారు. కానీ అగ్ని ఇప్పుడు మోస ఉన్న పర్వతములోనే దిగితే మోస మీద దిగిందా లేదా? ఒకసారి చదవండి. ఆ పర్వతం అనగా హల్లెలూయా. మోస ఎక్కడ ఉన్నారు? అక్కడ. ఆమేన్. మోస
మోసే ఎక్కడ ఉన్నారో అక్కడకే దిగి వచ్చింది. ఆ తర్వాత అక్కడ నుండి మోసే దిగి వస్తున్నారు. దిగి వస్తున్న మోసే ముఖం వైపు చూడటానికి కుదరకుండా ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు, మేము చూడలేకపోతున్నాం కనుక నీ ముఖం కప్పుకో. మోసే ముసుగు వేసుకుని మాట్లాడిన బైబిల్ రాసింది. They couldn't look at him. The radiance, the glory, what was shining from his face was so excellent, exceeding great. So they couldn't look at him. ఆయన వైపు చూడలేకపోయారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్య భాగం కూడా చదువుతాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 12వ వచనం. యెహోవా అగ్నితో కాదు, ఇక్కడ కొంచెం క్లారిటీ ఉంది. అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడారు, మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఆయన శబ్దమై ఉన్నారు, స్వరమై ఉన్నారు, వాక్కై ఉన్నారు, మాట అయి ఉన్నారు, వాక్యము అయి ఉన్నారు. కనుక మాటల ధ్వని మీరు విన్నారు కానీ ఏ స్వరూపము చూడలేదు. హలో, if at all you make a shape for God, you are sinning against God. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీల అందే కానీ ఉన్నదే నీ స్వరూపమైనను, ప్రతిమ అయినను, బొమ్మ అయినను మీ కొరకు మీరు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడి నమస్కారం చేయకూడదు, వాటిని పూజింపకూడదు. అది ఆడదైనను మగదైనను చేసుకొనకూడదు. హల్లెలూయా. వెరీ క్లియర్ ఇన్ ద బైబిల్. మరి ఎక్కడి నుండి దొరికిందో తెలియదు. చాలా మందికి కలండర్ లో ఒక ఫోటో పెట్టి జీసస్. ఈ కాలంలో మినిమం పావురమైన కావాలి. They kept Jesus aside, took down. ఏమని అడుగుతున్నారు? పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడు పావురం వలె ఎవరి మీదకి దిగి వచ్చారు? అపొస్తలుల మీదకి ఎలా దిగి వచ్చారు? మరి ఎందుకు అక్కడ పావురం వలె దిగి రాలేదు? పరిశుద్ధాత్మకి రెప్రజెంటేషన్ పెట్టడానికి పావురం కాదు, శాంతి దూత, సమాధాన ప్రభు అయిన యేసుని పావురం అనేక కాలం నుండి సమాధానంకి సింబల్ అయి ఉండను కనుక ఈయన ఏ సమాధాన ప్రభు గొడవతో రాజ్యం స్థాపించే వాడు కాదు. ఈయన సమాధానంతో రాజ్యం ఏలుటకు వచ్చి ఉన్నారని నిరూపిస్తున్నటువంటి సింబల్ గానే పరిశుద్ధాత్మ పావురాగారములు దిగి వచ్చారని. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మనకి ఏ స్వరూపం అవసరం లేదు. ఇంకా వేరొకటి చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్. అగ్ని ఒక షేప్ చెప్పండి. హలో, అగ్ని ఒక షేప్ చెప్పండి. అదే నా దేవుడు. అగ్ని ఏది భక్షిస్తుందో ఆ షేప్ లో ఉంటారు. హలో, అగ్ని ఏ షేప్ లో, అదొక మనిషి మొత్తం అయితే చేతులు కాలు ఉన్నటువంటి అగ్ని అయి కనిపిస్తుంది. హల్లెలూయా. అదొక పక్షి అయితే పక్షి షేప్ లో కనిపిస్తుంది. ఆమేన్. అదొక గుర్రం అయితే గుర్రం ఒక షేప్ లో కనిపిస్తుంది. దేనిని భక్షిస్తుందో ఆ షేపే అగ్ని ఒక షేప్. నా దేవుడు అలా ఉన్నారు. ఆ అగ్ని నీలోనికి దిగితే నీ షేప్ లోనే దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఈ అంశంలో అనేక మంది విశదీకరించడానికి. ఆమేన్, ఆమేన్, గ్లోరీ టు గాడ్. సో దేవునికి స్వరూపం చేయకూడదు, దేవుని గురించి ఒక షేప్ చేసి పెట్టవద్దు. యూ కెనాట్ ఇమాజిన్, నీవు ప్లానే చేయలేం. ఆయన అటువంటి ఒక దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఆయనకి తగిన ఘనత ఆయనకి ఇస్తానే ఉండండి. ఆయన నామం ఎల్లప్పుడు ఘనపరుస్తానే ఉండండి. ఆయన ఎల్లప్పుడు మహిమపరుస్తానే ఉండండి. ఆయన స్తుతిస్తానే ఉండండి. ఒక చోటకి లిమిట్ చేసి ఆయన పెట్టవద్దు. ఒక్క క్యూబిక్ సెంటీమీటర్, ఒక సెంటీమీటర్ హైట్, ఒక సెంటీమీటర్ వెడల్పు, ఒక సెంటీమీటర్ విడ్త్ ఉన్న హైట్
ఐ మీన్ డెప్త్ విడ్త్ అండ్ క్యూబిక్ సెంటీమీటర్. నీళ్లు ఒక క్యూబిక్ అటామిక్ ఎనర్జీ అయి కన్వర్ట్ చేస్తాయి. వింటున్నారు? ఒక క్యూబిక్ సెంటీమీటర్ నీళ్లను తీసి ఆ నీటిలో ఉన్నటువంటి ఆటోమిక్ శక్తిని, అది ఆటోమిక్ ఎనర్జీగా శక్తిగా దాన్ని మార్చి వేస్తే 5 వ్యక్తులు కూర్చొని ఉన్న ఒక ఏరోప్లేన్, ఒక చిన్న ఏరోప్లేన్ ని ఈ భూమి మొత్తం తిప్పుకొని రావడానికి, అనగా 40 గంటలు ఆగకుండా ప్రయాణం చేయటానికి ఉన్న శక్తి ఒక క్యూబిక్ సెంటీమీటర్ లో ఉన్న ఆటంకు ఉంది. ఆమేన్, హల్లెలూయా. అలాగనైతే భూమిలో మాత్రం ఇన్ని జలాశయములు పెట్టి 3 2 భాగం నీళ్లు పెట్టి 1 భాగం మాత్రం నేల, ఆ నేలలో మనం ఉన్నాం. ఆ నీటిలన్నిటిలో ఉన్నది ఆటోమిక్ శక్తిగా మార్చి వేస్తే ఎంత శక్తి ఉండవచ్చు? ఆ శక్తి ఈ భూమిలోనికి వ్యాపిస్తే ఈ భూమి రాకెట్ వలె ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. హల్లెలూయా. వాటిని సృష్టించిన వాడే నా దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన శక్తి నీవు ఇమాజిన్ చేయలే. సూర్య చంద్ర నక్షత్రం అని మనం చెప్తున్నాం. నెబులా, ఓరియోన్, బీటిల్జూస్, జూపిటర్, వీనస్, మార్స్, నెప్ట్యూన్, యురానస్ అని అనేక పేర్లు మనం చెప్తున్నాం. మనకి పేర్లే తెలియని, మనకే అర్థం కాని అనేక కోట్ల కొలది నక్షత్రములన్నిటిని సృష్టించి పెట్టిన దేవుడు, వాటన్నిటిని నియంత్రిస్తున్న ఆయనకి ఏ షేప్ మీరు సిద్ధం చేస్తారు? Awesome God. My God is great. గొప్పవాడు. ఆయన మనం లిమిట్ చేయలే. హల్లెలూయా. మనకి ఏదో ఒక ఫోటో పెట్టి దానికి దండం పెడితే నీలాగా మూర్ఖురాలు వేరే లేరు. హల్లెలూయా. ఆమేన్. నీ పెట్టిన ఇంటిలో ఉన్న ఫోటోలో ఉండిపోయిన వాడు కాదు, నీ మీద ప్రేమ ఉన్నదని నీలో ఉండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను వేరే ఎవరో చూపిస్తున్న ట్రాక్ లో నడవట్లేదు కనుకనే దేవుడి దాన్ని నా ద్వారా చెప్పిస్తున్నాను. హల్లెలూయా. ఆయనయే నాకు మార్గమై ఉన్నారని, ఆయనయే నాకు జీవమై ఉన్నారని, ఆయనయే నాకు సత్యమై ఉన్నారని, ఆయనయే వెలుగై ఉన్నారని, ఆయనయే నడిపిస్తున్నారని. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో ప్రియ దేవజనమా, అగ్నిలో దిగి వచ్చిన దేవుడు, ఆ దేవుని గురించి చెప్తున్నప్పుడు ఏ స్వరూపము మీరు వినలేదు కానీ ఆమేన్, స్వరం మాత్రం వింటిది. హల్లెలూయా. అగ్నిలో దిగి వచ్చారు, స్వరం విన్నారు. హల్లెలూయా. స్వరూపం కనిపించలేదు. ఆమేన్. పక్కన వ్యక్తి తిరిగి చెప్పండి, అగ్నిలో దిగి వచ్చారు, స్వరం వినిపించింది, స్వరూపం కనిపించలేదు. ఆయన ఏ దేవుడు? హల్లెలూయా. ఇంతవరకు క్లియర్ అయింది కదా? ఆమేన్. ఇక ఈ దేవుని గురించి నేను వేరొక ఏరియాలోనికి వెళ్తున్నాను. పాత నిబంధన గ్రంథంలో చివరి గ్రంథమైన మలాకీ ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. హల్లెలూయా. త్వరగా. వెండిని శోధించి నిర్మలం. చదవండి, మిస్టేక్ ఎవరికైనా వస్తుంది, కరెక్ట్ చేయవచ్చు. నిర్మలము చెయ్యవాడని అయినట్లు కూర్చుండి ఉండును. నెక్స్ట్ శ్రద్ధగా వినండి. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకి నైవేద్యము చేయునట్లు వెండి బంగారములను
నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలుగా చెయ్యును. చాలు, ఇక కొంచెం శ్రద్ధగా వినండి. లేవీయులు ఏం చేయాలంట? నీతిని అనుసరించి దేవునికి నైవేద్యములు అర్పించినట్లు. ఎవరు చెప్తారు? ఏం చేస్తారంట? వెండిని నిర్మలం చేయనట్లుగాను, బంగారమును నిర్మలం చేయనట్లుగాను నేను వారిని నిర్మలం చెయ్యను. ఫస్ట్ వాక్యం, నిర్మలం చేయనట్లు కూర్చుండును. మీరు ఎప్పుడైనా కంసాలను చూసారా? ఎప్పుడైనా? ఆవరణాలు చూశారు కానీ వారిని కూడా చూడండి. ఎప్పుడు బంగారమును కొలువులో పెట్టి ఆభరణంగా మార్చి వేసిన వ్యక్తియే ఈ వ్యక్తి. కొంచెం బంగారం తీసి కొలువులో పెట్టి టీ త్రాగడానికి వెళ్తారు కదా, ఆయన అక్కడి నుంచి వెళ్ళడు, కదలడు. కారణం, పెట్టిన వస్తువు విలువైనది. ఆ వస్తువు దగ్గర కూర్చొని ఆయన చేతిలో ఒక పైప్ ఉన్నది, ఫ్లూట్ కాదు అది, స్తోత్రం. అది పెట్టుకొని ఊదుతా ఉంటారు. ఆమేన్. ఊది ఆ కొలిమిలో ఉన్నది కొంచెం తీసి అలా చూస్తాడు, మరలా పెడతారు. బైబిల్లో వాక్యం ఏం తెలుసా? అతను కూర్చున్నట్టుగా నేను కూర్చుని ఉంటాను. దేవుడు లేవీయులతో చెప్తున్నారు, నేను అలా కూర్చుని ఉన్నాను. ఎందుకు? నిర్మలం చేయటానికి, మాలిన్యం పోవటానికి. ఎవరి నుండి పోవటానికి? లేవీయుల నుండి. ఎవరు లేవీయులు? యాజకులు. ఎవరు యాజకులు? మనం. హల్లెలూయా. మనల్ని శుద్ధులుగా చేయడానికి. ఎందుకు? వారి నీతిని అనుసరించి నైవేద్యం అర్పించడానికి. మనం నీతిలో ఉండాలని కోరుతున్న ఒక దేవుడు, మనం నైవేద్యం అర్పించాలని కోరుతున్న దేవుడు చెప్తున్నారు, నేను అలా కూర్చొని ఉండి నిర్మలం చేస్తాను. ఎలా నిర్మలం చేస్తానంట? అగ్ని కొలిమిలో పెట్టి నిర్మలం చేస్తాను. హల్లెలూయా. అప్పుడప్పుడు తీసి చూస్తున్నారు. నేను కంసాలను అడిగాను, ఏం చూస్తున్నారని. హల్లెలూయా. ఆయన ఇచ్చిన జవాబును బట్టి చాలా సంతోషం వచ్చింది. అని చెప్పారు, ఇది ఫుల్ నిర్మలం అయితే అలా తీసి చూడగానే అద్దములో చూసినట్టుగా ఈయనకి ఆ మరుగుతున్న దానిలో ఈయన కనిపిస్తారంట. దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? నా స్వరూపమును సృష్టించిన మానవుడా, నీవు నా వలె మారేవా అని చూస్తున్నారు దేవుడు. హల్లెలూయా. నిర్మలం చేసి, ఫిల్టర్ చేసి ఆయన చూస్తున్నారు. ఆమేన్. అందుకు కొలిమిలో పెట్టి, అగ్నిలో పెట్టి. ఇకనే నేను వాక్యం ఒక మెయిన్ కాన్సెప్ట్ లోనికి వస్తున్నాను. శ్రద్ధగా. ఆర్ యు రెడీ? హల్లెలూయా. మీరు సిద్ధమైతే పరిశుద్ధాత్మ శక్తిని ఆమె కొలతలు లేకుండా అనుభవించుటకు రెడీ అవ్వండి. రెస్పాండ్ టు ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ టుడే. పరిశుద్ధాత్మ శక్తికి ప్రతిస్పందించండి. ఆమె ప్రతిస్పందన లేకుండా ఈ రోజు ఎవరు ఇక్కడ ఉండవద్దు. పరిశుద్ధాత్మను స్వీకరించడానికి రెడీగా ఉండండి. హల్లెలూయా. మార్క్ మేడగడి 120 మంది అక్కడ చేరి వచ్చి ఉన్నారు. ఇంచుమించు 10 రోజులై వారు ఒక్కటే అడుగుతున్నారు దేవుని. అదేం తెలుసా? యోహాను ఒక విషయం చెప్పారు, నేను మీకు నీళ్ళతో బాప్టిజం ఇస్తున్నాను, నా వెనక ఒకడు వస్తాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్టిజం ఇస్తారు. పరిశుద్ధాత్మని లెవెల్లో మాత్రం ఆపరు, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్టిజం ఇస్తారు. హల్లెలూయా. వారు ఆ గదిలో చేరి ఉన్నారు. వారందరూ అడుగుతున్న ఇది ఒకటి కారణం. యేసుక్రీస్తు చెప్పారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళిపోవకుండా మీరు అక్కడ వేచి ఉండుడి, కొద్ది దినములలోగా మీకు తండ్రి ఇచ్చిన వాగ్దానం చెప్పిన యోహాను చెప్పిన అదే రీతిలో మీకు ఆ వాగ్దానం దొరుకుతుంది. ఆయనను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను, యూదేలోను, సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులు అవుతారు.
మీ రాజ్యం ఎప్పుడు స్థాపింపబడును, ఇశ్రాయేలుకి రాజ్యం ఎప్పుడు అనుగ్రహింపబడును అని ఈ లోకపరమైన విషయములు అడుగుతున్న శిష్యులారా, మీ ఆలోచన మారుతుంది, మీ చూపు మారుతుంది, మీ తీర్మానం మారుతుంది. మీకు తెలియని ఒక శక్తి మీ మీదకి దిగి వస్తుంది. ఆ శక్తి మీ మీదకి దిగి రావాలంటే పరిశుద్ధాత్మ బాప్తిసం మీకు కావాలి, అగ్నితో ఉన్న బాప్తిసం కావాలి. వారు వేచి ఉన్నారు, వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఒక్కరోజు ఇదిగో అకస్మాత్తుగా ఆకాశం యొక్క గాలి వచ్చి ఆ గది మొత్తం నిండెను. హల్లెలూయా. అగ్ని వంటి నాలుగులు విభాగింపబడి వాళ్ళ ఒక్కొక్కరి మీద రాటం మొదలు పెట్టింది. గాలి వచ్చింది, అగ్ని వచ్చింది. హల్లెలూయా. ఓ గాడ్, ఓ గాడ్, ఓ గాడ్. కొందరి గురించి మనిషికి చెప్తున్న ఒక మాట ఉన్నది, గాలికి తిరుగుతున్న వాడని. అది దెయ్యములు పెట్టిన వారిని గురించి చెప్తారు, వాళ్ళు గాలికి తిరుగుతున్నారని. అలాగే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, ఆమె వాడు దెయ్యం పెట్టింది అంటే యేసు పట్టారని అర్థం. హల్లెలూయా. కారణం వారు యేసు చేత నడిపింపబడుతున్నారు. గాలి ఎక్కడి నుండి వచ్చును, ఎక్కడికి వెళ్ళను ఎవరికి తెలియదు, కానీ దాని స్వరం మాత్రం మీరు విందరు. నా ఆత్మ చేత నడిపింపబడు ప్రతి వాడు అలాగనే ఉండరు. ఆ గాలితోను నెక్స్ట్ ఆమేన్ అగ్ని వచ్చింది. వారికి మేడగది మీద దిగి వచ్చిన రెండు, ఒకటి గాలి, ఒకటి అగ్ని. దేవునికి స్తోత్రం. గాలి ఆ గది నింపితే అగ్ని ప్రతి ఒక్కరను మీద రాలటం మొదలుపెట్టింది. నీకు అర్థమాల? ఆమె గాలి హాల్ మొత్తం నింపను. ఈ గాలి మరలా రాబోతున్న గాలి, ఈ గాలి సురగాలి అయి మారి ఏలియాని తీసుకొని పోయిన ఆ గాలి, ఈ గాలి నన్ను నిన్ను ఎత్తుకొని పోవటానికి మరలా రాబోతున్న గాలి, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వారికి పరలోక స్వాస్థ్యములని కనుక ఆయననే దేవుడు తీసుకొని వెళ్తారు. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. సిద్ధమవ్వండి, సిద్ధమవ్వండి. ఈరోజు ఎవరు ఖాళీగా ఉండవద్దు. నీ వచ్చిన వీధులు వెళ్ళిపోకూడదు. ఇది 2016, ఇది 17 కాదు, 14 కాదు. పాత అభిషేకం చెడిపోదు. ఒక నూతన అభిషేకం, ఒక నూతన శక్తి, ఒక నూతన మహిమ, ముందున్న సంవత్సరంలో ఎన్నడూ లేని ఒక ఆత్మ శక్తి. అది ఈ రోజు దిగి వచ్చినట్టు, ఈ రోజు నింపబడినట్లుగా సిద్ధమవ్వండి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి మీదకి దిగి వచ్చి అగ్నితో నింపబడింది. వీరు నింపబడినప్పుడు, వీరు నింపబడినప్పుడు వీరి ఐడెంటిటీ కాదు, బయట దాదాపు 34 భాషలు మాట్లాడుతున్న వారు అప్పుడు చేరి ఉండరు. ఆయా ప్రాంతం నుండి చేరి వచ్చిన యూదులు వారందరూ అక్కడ చేరి ఉన్నారు. వారందరూ అక్కడ చేరి ఉండగా వారికి అర్థం అవుతున్న వీరిలో వీరు అన్య భాషలో మాట్లాడటం మొదలు పెట్టారు. ఈశ్వరం అందరూ విన్నారు. అగ్ని వారు చూడలా. హలో, చేరి వచ్చిన వారు అగ్ని చూడలా, వారు స్వరం విన్నారు. మీకే స్వరూపము కనిపించలా, మీరు స్వరం విన్నారు. అగ్ని దిగి వస్తే అగ్ని కూడా కనిపించదు, స్వరం వినబడుతుంది. అగ్ని అనుభవించడానికి ఉన్నది, స్వరం వినటానికి ఉన్నది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఆనాడు వచ్చిన అగ్నిని బట్టి వారు దేవుని స్తుతించటం మొదలు పెట్టారు. 120 మంది అలా అన్య భాషలో మాట్లాడుతున్నప్పుడు 11 మందితో కలిసి పేతురు నిలబడ్డారు. అక్కడ ఐక్యత ఉండను. ఒక్కరు నిలబడితే మిగిలిన 11 మంది కలిసి నిలబడ్డారు. మేము కూడా ఉన్నాం, నీవు చెప్తున్న మాట సత్యం. we say amen to it అని. ఈ కాలం మన మీటింగ్ ఉంటే ఒక్క ప్రసంగుడు వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకొక ప్రసంగుడు వస్తారు. ఒక్కరొకరు పార్ట్ టైం డ్యూటీ చేస్తున్నారు, ఫుల్ టైం లేకపోయిన కాలం. హల్లెలూయా. కలిసి నిలబడడానికి ఉంటే రండి, ఐ యామ్ వెల్కమింగ్ యు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలిసి నిలబడుతూ ఉన్న ప్రత్యేకత కూడా చెప్తాను. ఈ అభిషేకం రాగమునకు ఇదే పేతురు ఒక్కరోజు మాట్లాడారు. ఏం చేశారు తెలుసా? తనతో పాటు ఉంటున్న 8 మందిని బ్యాక్ స్లైడింగ్ తీసుకుని వెళ్ళారు, చేపలు పట్టడానికి తీసుకుని వెళ్ళారు.
హల్లెలూయా. కానీ ఆ అగ్ని దిగి వచ్చినప్పుడు 11 మందితో నిలబడి అభిషేకంతో మాట్లాడితే ఒక్క ప్రసంగం 3000 కన్వర్ట్స్. హలో, అంటే మినిస్ట్రీకి రెడీ అయితారా? హల్లెలూయా. కలిసి నిలబడి చెప్పడానికి రెడీ అయితారా? హల్లెలూయా. మనం కలిసి నిలబడి ప్రకటిస్తాం, కలిసి నిలబడి ప్రసంగిస్తాం. మార్పు ఉంటుంది.